అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ల నుండి గ్యాదర్ అవుతారు. వాళ్ళంతా కూడా గ్యాదర్ అయ్యి పొద్దున్నే ఉదయకాల సమయంలో ప్రార్థన, పాటలు, తర్వాత వాక్యం చేయడం ఇలా జరుగుతూ ఉందన్నమాట. దీంతో పాటు అంటే ఆత్మీయంగా మేలు పొందేదే కాకుండా అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకు యేసుక్రీస్తు చెప్పినటువంటి రీతిగా అవసరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించి ప్రతి నెల అంటే ఈ నెల గ్యాప్ అయినటువంటిది కాకుండా ప్రతి నెల తలావంతు ఇంత వేసుకొని దాంట్లో ఉన్నటువంటి టీం సభ్యులు ప్రార్థనా సమూహంలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి మంచి కింద తీసుకొని దానికి సంబంధించినటువంటి ఆ అమౌంట్ గ్యాదర్ అయితే దాన్ని ఒక నెల సంబంధించినటువంటి సరుకులు తర్వాత కొంత అమౌంట్ ఏదైనా ఉంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి అందజేస్తూ సహాయం చేసేటువంటి కార్యక్రమం అనేటువంటి జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాలు నడుస్తుంది. ఎక్కడ కూడా గ్యాప్ ఆగలేదు. ఇట్లానే కొనసాగుతుందని ఇప్పుడు మేము యేసుక్రీస్తునామంలో వేడుతున్నాం. దానికోసం కూడా మీకు అందరూ ప్రార్థన చేయండి. ఇది ప్రేయర్ టీంకి సంబంధించినటువంటి సంగతి. ఇంకా దీంట్లో అంటే మామూలుగా ఎవరికి సహాయం చేస్తారంటే అత్యవసరమైనటువంటి నీడ్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే హెల్ప్లెస్ పరిస్థితి ఉంది, వాళ్ళకి అసలు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు బాగాలేవు, తర్వాత కుటుంబ పరిస్థితులు బాగాలేవు. మేము చాలా ప్రాంతాలకు వెళ్ళాము. రాజులేంటో, తర్వాత శాంతినగర్ అని, తర్వాత రైచూర్ అని, తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలానే మాకు తెలిసినటువంటి పాస్టర్ గారికి కూడా పాస్టర్ చనిపోతే రాజుల్లో పాస్టర్ కుటుంబానికి పోయి చూపించాము. అయితే ఆ ఉద్దేశం ఏంటంటే ఆ ప్రయత్నం ఒక ఉద్దేశం, దాంతో వాళ్ళకి వాక్యం చెప్పి ఆ ప్రయత్నంలో వాళ్ళని జైన్ చెప్పారనమాట. అంటే వాళ్ళు కూడా ఉదయకాల సమయం వచ్చి దేవుడిని ఆరాధించేటువంటి వాళ్ళు, సంధించేటువంటి వాళ్ళగా ఉండాలని